హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మీకు అర్థం కాని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నేను వసంత ముగ్గులని ఒక కొత్త ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ ఇస్తాను, కింద చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చీర క్లాత్ తోటి బ్లౌజ్ క్లాత్ తోటి రెండు మనకు డోరీస్ యాంగిల్స్ రెండు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సన్నము నీట్గా ఇలా దారం డోరీస్ ఉంటుంది కదా, మనం ఎలా ఉల్టా తీసుకోవాలి, ఎంత నీట్గా కుట్టుకోవాలనేది చూపిస్తా. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు లైక్ చేసి చూడండి, చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇప్పుడు సూది దారం తీసుకోవాలి, దారం సూది తీసుకొని ఇలా కుట్టు పెట్టాలి. ఇక్కడ కోర్ ఉంటుంది కదా, పెద్ద మనకు కొంచెం పెద్ద సూది తీసుకోవాలి, ఎమ్మింగి సూది కాకుండా కొంచెం పెద్ద సూది తీసుకోవాలి. తీసుకొని ఇలా ఉల్టా తీయడానికి మీకు ఇట్లా చూపిస్తున్న పెట్టి ఇప్పుడు ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. ఎంత నీట్గా అంటే అంత సన్నం, మనకి ఎంత సన్నం కావాలనుకుంటే క్లాత్తోనే అంత సన్నం డోరీస్ వస్తుంది. ఒకరొకరు ఒక విధంగా తీస్తారు. మన ఛానల్లో చాలా రోజులైంది మీకు ఇలా డోరీస్ కుట్టడం చూపెట్టక, క్లాత్ తోటి కుట్టడం అన్ని రెడీమేడ్ తోటి చూపించాను. క్లాత్ తోని కుట్టడం చూపిద్దాం ఒకసారి అని మీకు చాలా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా మన ఛానల్లో, వాళ్ళ కోసం కొత్తగా మనకు చూపిస్తే కూడా వాళ్ళు కూడా ఇలా తీసుకుంటారు కదా. సన్నం తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఏ ఇబ్బంది లేకుండా నీట్గా కొంచెం దారం సూది తీసుకొని ఇలా డోరీస్ ఎంత సన్నమైన కుట్టుకోవచ్చు. నేను ఈ పాదం ఉంది కదా ఒకటి, ఇప్పుడు రెండు పాదం కనిపిస్తుంది కదా సూది మధ్యలో, ఒక సైడ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు కుడుతున్నా. సేమ్ ఆ పాదం ఒక వైపు ఉన్నది కదా, ఆ దాని వెడల్పు సన్నం కుడుతున్నా నీట్గా. చూడండి, లాస్ట్ వరకు ఎంత పర్ఫెక్ట్గా కుట్టి చూపిస్తాను. రెండు మనకు బ్లౌజుకు కుట్టుకుంటే ఎలా రెడీ అయితే చూపిస్తాను. ఈ చీర పొడవు ఎంత ఉందో, మనకు చీర పొడవు అంతా ఒక రుబ్బెనలాగా తీసుకొని సరిపోతుంది. రెండు డోరీస్ అందులోనే వస్తాయి. మనకు బ్లౌజు సపరేట్ ఉంటుంది కదా, బ్లౌజ్ వెళ్తుంది కదా చీరలో, దాని కింద యాంగిల్స్ పెట్టుకోవాలి. ఇది చీరనేమో చాక్లెట్ కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, ఆరెంజ్ కలర్ పూలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి నేను డోరీస్ కుట్టుకోవడం చూపెట్టలేను, రెడీమేడ్ డోరీస్కే యాంగిల్స్ పెట్టడం చూపించాను చాలా వీడియోలలో, రకరకాలు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి. కానీ ఇలా చీర క్లాత్ తోటి మీకు చూపెట్టలేదు, అందుకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది నీట్గా కొంచెం కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేయొద్దు, మళ్ళీ దారం మధ్యలో పోగులు వేస్తుంది, మరి మొత్తం తీద్దాం అనుకుంటే లావుగా వస్తుంది. అందుకని ఈ పోగులు కొంచెం సన్నం కట్ చేసుకోవాలి నీట్గా. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు లైక్ చేస్తలేరు. మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. యూట్యూబ్ అనేది మన వీడియోను కొంతమంది దగ్గరికి తీసుకెళ్తాది, ఇంకా చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. అందుకని మీకు చెప్తున్నాను. సూది దారం ఇక్కడ ముడి పెట్టాను కదా, ముడి పెడితే ఇలా ఇక్కడ దారం ఎక్కించాము చూడు, అక్కడ నుంచి ఇక్కడ కొశ్చ ఉన్నది కుట్టేది కాకుండా దారం ఎక్కించేది ఉల్టా ఇలా మనకు లోపలికి అనుకోవాలి. మనకు కొంచెం తీయడానికి స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం వెళ్ళకపోయినా కానీ మనము ఇక్కడ కొంచెం కట్ చేసుకోవచ్చు. నీట్గా ఇలా రెడీ చేసుకోవాలి. దారం తెగిపోతుంది కూడా మధ్యలో మనము 4 వరుసలు పెట్టుకోవచ్చు, నేను 2 వరుసలు పెట్టుకున్నా. ఇక్కడ వెళ్ళకపోయినా కానీ కొంచెం కత్తెరతోని స్టార్టింగ్ కొంచెం కట్ చేసి లోపలికి పోయేటట్టు చూసుకోవాలి. ఇలా నీట్గా ఎంత కొంచెం పోయిందంటే సరిపోతుంది, మొత్తం పోతుంది. ఉల్టా ఎంత సన్నమైనా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కొంచెం లోపలికి అనుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కుట్టేశాను కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, మీకు కూడా ఇట్లా ఇబ్బంది వస్తే ఏం చేయాలో తెలియాలని మొత్తం చూపిస్తున్నాను. ఇలా తీసుకోవాలి నీట్గా, ఎంత సన్నం నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా పోగులు లేవదు. చీర క్లాత్ మనకు అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఎంత బాగా రెడీ అవుతాయో చూడండి మీరే. ఇప్పుడు కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బంది అయినా కానీ కొంచెం నేను స్టార్టింగ్ ఏం చేసేది ఉందంటే కొంచెం క్లాత్ ఇడిచిపెట్టేది ఉండే కుట్టకుండా, నేను స్టార్టింగ్ నుంచి కుట్టాను, అందుకని కొంచెం అలా జరిగింది. ఇప్పుడు ఇలా మెల్లగా ఈ విధంగా కొంచెం తీసి దారం బట్టి ఇలా నీట్గా గుంజితే 4 వరుసలు పెట్టుకోవాలి. పెద్ద సూదే కదా, 4 వరుసలు దారం పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో తెగిపోకుండా ఉంటుంది. మనకు ఇక్కడ కూడా ఎక్కడ పట్టేసినట్టు కాకుండా ఉంటుంది, ఎంత గట్టిగా గుంజినా కానీ తెగిపోకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం నేను కట్ చేసినందుకు ఇప్పుకపోతుందేమో అనే ఒక కుట్టు పైన మళ్ళీ కుట్టేస్తున్నా సన్నం, ఎక్కడ టచ్ కాకుండా. ఎందుకంటే నేను కట్ చేశాను కదా, కట్ చేస్తే మనకు మళ్ళీ పోగులు వేసినట్టు అవుతుంది, అందుకోసం అని ఇలా కొంచెం అది చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా గుంజుకుంటే మనకు మొత్తం రెడీ అవుతుంది.
ఎంత బాగా రెడీ అవుతుందంటే అంత బాగా రెడీ అవుతుంది. ఈ విధంగా సన్న ముల్టిల్ వెళ్ళేస్తుంది, వచ్చేస్తుంది నీట్గా. ఇది వచ్చేసి కొంచెం ఇలా ఇప్పుడు ఏమైందంటే మధ్యలో కొంచెం దారం తెగిపోయింది. మనకు 2 డోరీస్ కావాలి, అంత పెద్దగా అవసరం లేకపోయినా నేను ఇక్కడికి కట్ చేశాను, కొంచెం ఎక్కువ ఉందని. అక్కడ నుంచి ఇలా తీశాను. ఇలా తీసుకోవచ్చు. ఎక్కడన్నా మధ్యలో దారం తెగిపోయినా కానీ మీకు కూడా తెలవాలని కొంచెం మధ్యలో దారం తెగిపోతే ఎలా తీసుకోవాలో చూపించాను కదా, అక్కడ నుంచి ఆడికి కట్ చేసేసి మిగతాది ఉల్టా తీశాను. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు బాగా అనిపిస్తుంది. ఎంత సన్నమైనా తీసుకోవచ్చు. ఇలా సూది దారం తీసుకొని చాలా రోజులైంది మన ఛానల్లో మీకు క్లాత్తోని డోరీస్ తీయడం చూపెట్టక. నేను ఇది ఎక్కువ ఉన్నది కట్ చేసినా మనకు ఇది సరిపోతుందని అంటున్నా. కొంచెం వీడియో లేచినట్టుంటే కొంచెం కుట్టు పెడుతున్నా. చూడండి దీనికి యాంగిల్స్ ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు. చూడండి కలర్ పోదు. ఎప్పుడు కూడా మనకు బ్లౌజ్ ఎన్ని రోజులు తొడిగితే, మనం చీర ఎన్ని రోజులు కడితే అన్ని రోజులు కలర్ షేడ్ కాదు, కలర్ఫుల్గా ఉంటుంది. మన క్లాత్, మన చీరది, మన బ్లౌజ్ది కాబట్టి అందుకని మీకు చూపించాను. మీకు ఎంతైనా మీకు ఈ వీడియో కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కూడా కుట్టుకుంటారు, మీ బ్లౌజులకు కూడా ఇలా కుట్టుకుంటారని. మనకు బ్లౌజ్ కట్ చేసినాక ముక్కలు మిగులుతాయి కదా, అదే ముక్కలుగా ఇలా 4 మూలలు ఎటు 3 ఇంచులు వచ్చేటట్టుగా తీసుకుంటున్నాను నేను. ఎటు 3 ఇంచులు అయితే మనకు సరిపోతుంది. ఎంతనైనా తీసుకోవచ్చు. 4 ఇంచులు తీసుకోవచ్చు, 3 ఇంచులు తీసుకోవచ్చు, 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎటు 3 ఇంచులు తీసుకుంటున్నా. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నీట్గా ఇలా ఎటు 3 ఇంచుల 2 పీసులు తీసుకున్నా. 2 సేమ్ తీసుకోవాలి. కొలస లేకుండా మనకు అందాజ తెలుస్తుంది కాబట్టి తీసుకున్నా నేను. ఇలా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకున్నా సరిపోతుంది, పెట్టుకుంటే ఎలా ఉంటుంది, పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది, 2 కుట్టి చూపిస్తాను మీకు. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ డోరీస్ ఏదైతే ఉందో ఈ యాంగిల్స్కు ఇలా మడత పెట్టాలి. ఆ మూల, ఈ మూల ఇక్కడ, ఈ మూల ఇక్కడ, ఇలా మడత పెట్టి ఇలా డోరీస్ పెట్టి మనము ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ డోరీస్ అనగడానికి ఇక్కడ ఇలా అతికిచ్చాను కదా డోరీస్, ఇలా అతికిచ్చిన డోరీస్ని ఇలా లోపలికి పెట్టి నీట్గా ఇలా మడత పెట్టి ఎక్కడి నుంచైనా గట్టి కుట్టు పెట్టి ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. చూశారు కదా ఎలా మడత పెట్టానో. మీకు అర్థం కాకపోతే ఇంకోటి కూడా కుట్టి చూపిస్తాను. 2 కుట్టి చూపెట్టాలనే చూపిస్తున్నాను, మీకు అర్థం కావాలని. సింపుల్గా చిన్నగా, మరీ పెద్ద కాదు, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా మీకు మడత పెట్టడం కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త వాళ్ళకైతే ఎట్లా కుట్టాలనో అనుకుంటారు. నేను ఈ బ్లౌజ్ క్లాత్ తీసుకున్నా. ఇలా ఇప్పుడు అటాచ్ చేయకుండా చూపిస్తున్నా మీకు ఎలా కుట్టుకోవాలో. అది మొత్తం ఇట్లా 2 వైపులా కుట్టు పెట్టి అనగడానికి కుట్టు పెట్టి చూపించాను కదా. ఇది ఫస్ట్ డోరీస్ అతికిచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ మడత పెట్టి 2 వైపులా ఇలా మడత పెట్టి నీట్గా ఇలా అతికించుకొని ఇప్పుడు ఇది మొత్తం ఇలా మడత పెట్టి చూశారు కదా. ఇలా మడత పెట్టి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి గట్టి కుట్టు పెట్టి ఇలా క్రాస్గా తీసుకోవాలి. చూడండి, లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత మీరు ఇలాంటి డోరీస్ ఎన్నో మీ చీర క్లాత్ తోటే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయినాయి, మీకు కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి.